కుమార్ రిటైర్డ్ ఎంఈఓ గాస్పల్ అసెంబ్లీలో సభ్యునిగా ఉన్నాను. గాస్పల్ అసెంబ్లీ సమస్యలకు ముఖ్య కారకుడు వరప్రసాద్ రెడ్డి. వరప్రసాద్ రెడ్డి గారు ఇతరులు కలిసి ఫిలిప్ గారిని, విజయ్ కుమార్ గారిని సంఘ పెద్దలుగా ఉండకూడదని ప్రకటన చేశారు. అదే రోజు డేవిడ్ రాజును బల్లలో పాల్గొనకూడదని, రాజేష్ను 6 నెలలు సంఘ బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించినారు. బైబిల్ ప్రకారము తోటి విశ్వాసుల మీద ఏకపక్షంగా ఇలాంటి ప్రకటనలు చేయటం వాస్తవమా? 50 సంవత్సరాల నుండి బైబిల్ బోధిస్తున్న టిపి వరప్రసాద్ రెడ్డి గారు ఈ విషయం తెలియదా? 13/4/25 విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంఘ పెద్దలుగా చెప్పుకుంటున్న ఆదినారాయణ, దేవవరం సంఘ పెద్దలుగా నియమించారు. ఎవరు నియమించారు? వీరు సంఘ పెద్దలుగా ఉండటకు అర్హత లేదని సుమారు సంఘంలో ఉన్నటువంటి 70 మంది సంతకాలు సేకరించి పెట్టి వినతి పత్రము వరప్రసాద్ రెడ్డికి ఇచ్చినాము. అయినప్పటికీ అధికార దాహంతో అడ్డగోలుగా దౌర్జన్యంగా వరప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చేసినాము. అయినప్పటికీ వీళ్ళు అధికార దాహంతోనూ అడ్డగోలుగా దౌర్జన్యంతో ఆదినారాయణ, దేవవరం అధికారం కోసం కొనసాగుతున్నారు. దీనిని ప్రశ్నించినందుకు వీరు టిపి వరప్రసాద్ రెడ్డి గారు వీరికి అనుకూలమైన కొంతమంది కక్ష పెట్టి ఫిలిప్ను నాటి నుంచి నేటి వరకు అనేక విధాలుగా మానసికంగా వేధిస్తూ, బూతు మాటలు మాట్లాడుతూ, దూషిస్తూ, బెదిరిస్తూ అనేకమైన అవాస్తవాలు ఆయనను వేధిస్తున్నాయి. కరోనా సమయంలో సంఘాన్ని నడిపిస్తున్న ఫిలిప్ గారికి వరప్రసాద్ రెడ్డి గారు 1/2/2021లో సంఘ బాధ్యతల నుండి సంఘ పెద్ద తప్పించమని లెటర్ ఇచ్చినారు. అయినా ఆ లెటర్ ఇచ్చి కూడా అనైతికంగా సంఘ పెద్దగా కొనసాగుతున్నాడు. ఫిలిప్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి సొసైటీ ఏర్పాటు చేసినప్పుడు, బ్యాంకులో అకౌంట్ తెరిచినప్పుడు, డిపాజిట్ చేసినప్పుడు అన్నింటికీ సంతకాలు పెట్టి ఇప్పుడు అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తారు, నోటు విప్పితే అబద్ధాలు, బూతులే. ఈ విధంగా చెప్పడం ఎవరి మెప్పు కోసమో మాకు తెలియకుంది. సార్, ప్రధానంగా ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారు? వాళ్ళు ఇవన్నీ అవాస్తవాలు నేను చెప్తాను. వాళ్ళు ఇచ్చిండేటివన్నీ అవాస్తవము. మా దగ్గర నిజాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము అన్ని సబ్మిట్ కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. అది కుదరదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు కూర్చోడం మాట్లాడుతుంటే కుదరడం లేదని నేను అంటున్నానంటే, వాళ్ళకి అన్నీ ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు సొసైటీ అంటున్నారు కదా, సొసైటీ వాళ్ళ చేతికి ఇచ్చేస్తే అది లీగల్ అయిపోతుంది. సొసైటీ వాళ్ళ చేతికి ఇవ్వకపోతే అది ఇల్లీగల్. అది వాళ్ళంతా టీచర్లు, మరి వాళ్ళకి ఏం చదువుకున్నారో వాళ్ళకి తెలియాలి. మేము కూడా టీచర్లమే, అందుకని నేను కామెంట్ చేసే అర్హత నాకు కూడా ఉన్నదనమాట. చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ చేతికి వస్తే లీగల్, వాళ్ళ చేతికి రాకపోతే ఇల్లీగల్. ఇప్పుడు ఈ వరప్రసాద్ రెడ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు సంతకం పెట్టాడు, బ్యాంక్లో ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సంతకం పెట్టాడు. ఇప్పుడు ఫిలిప్ పెట్టాడు, ఫిలిప్ చేశాడు అని చెప్తాడు. ఫిలిప్ ఒకటే చేస్తాడు. ఎవరన్నా ఏ కామన్ సెన్స్ ఉండేవాళ్ళైనా కూడా సొసైటీ అంటే మినిమం 7 మంది లేకుండా చేయలేరు. 7 మంది యునానిమస్గా పెడితేనే ఫామ్ అవుతుంది. ఆయన కూడా పెట్టాడు. సరే, సో మేము చెప్పి అది అర్థమైంది సార్. ఉన్నప్పుడు బాగున్నారు, ఇప్పుడు అంతా కూర్చున్నారు సార్ అక్కడ.